కన్యా సంక్రమణం. సంక్రమణాలలో కన్యా సంక్రమణం ప్రత్యేకత ఏమిటి? మనందరికీ బాగా తెలిసింది మకర సంక్రమణం. అందరికీ తెలుసు. అంటే సూర్యుడు మకర రాశిలోకి వస్తే మకర సంక్రాంతి. సంక్రాంతి సంక్రమణం అన్న సంక్రాంతి అన్న ఒకటి, ప్రవేశించుట. అట్లాగే సూర్యుడు కన్యా రాశిలోకి ఈరోజు వస్తాడట. అందుకే దీన్ని కన్యా సంక్రమణము అంటారు. కన్యా సంక్రమణం అంటే సూర్యుడు కన్యా రాశిలోకి రావటం. సూర్యుడు కన్యా రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ప్రధానంగా ఇక్కడ మనం సూర్య భగవానుడి యొక్క ఆరాధన, ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే విశ్వకర్మ జయంతి, కన్యా సంక్రమణం అన్నీ ఒకే రోజు వస్తున్నాయి కాబట్టి కన్యా సంక్రమణం రోజు కూడా ఇది సూర్యుడికి సంబంధించినటువంటిది కాబట్టి సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయాలి. ఎందుకంటే సంక్రమణము అంటే మార్పు కాబట్టి మార్పు సంభవించేటువంటి సమయంలో కొన్ని ఘర్షణలు తలెత్తుతుంటాయి. అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి మన మీద ప్రభావం చూపిస్తుంది. ఉన్నట్లుండి చూడండి, ఇప్పుడు ఏదో మామూలుగా ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే సీజనల్ వ్యాధులు అని చెప్పి సీజనల్ మార్పు వచ్చింది కదండి అంటుంటాం కదా. ఆ రకంగానే ఉన్నటువంటి వాతావరణం ఇంకొక దిశగా మారిపోతుంటుంది. కాబట్టి ఈరోజు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం భాస్కరుడు ఇస్తాడు కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆ భాస్కరుణ్ణి ఉద్దేశించి మనం చక్కగా ఈరోజు ప్రార్థన చేయగలగాలి. చేయగలిగినటువంటి వాళ్ళు సూర్య నమస్కారం చేయగలగాలి. ఈరోజు ప్రధానంగా సూర్య నమస్కారాలను ఉన్నాయి, అవి చాలామందికి తెలుసు. వాటిని సూర్య నమస్కారాలు చేస్తే సూర్య భగవానుడు చాలా సంతోషిస్తాడు ఈ కన్యా సంక్రమణంలో. అందుకని కన్యా సంక్రమణం రోజు కనుక సూర్య భగవానుడిని కనుక బాగా ఆరాధిస్తే, మన పెద్దవాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పారు, కన్యలకి వివాహం అయ్యేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరైతే అవివాహితులైనట్టుంటారో వారు కానీ, వారు మేము చేయలేమని అంటే వారి తరపున చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ప్రధానంగా ఏ దైవాన్ని ఆరాధించమన్నారంటే సూర్య భగవానుడిని ఆరాధించమన్నారు. ఈరోజు అధిష్టాన దేవత సూర్య భగవానుడు కాబట్టి సూర్యుడిని అందరూ ఆరాధించి చక్కగా ఆ సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొంది నైవేద్యం పెట్టండి స్వామికి. ఆయన పళ్ళు లేనివాడు కాబట్టి పాయసం లాంటిది పెట్టి, మన మాఘమాసంలో గనక రథసప్తమి నాడు ఎలా చేస్తామో అలాగే ఉన్నంతలో మనం ఈ యజ్ఞంకి ఎలా చేస్తామో యజ్ఞంలో యజ్ఞశేషం లాగానే చక్కగా సూర్య భగవానుడికి నమస్కారం చేసి కొంత నైవేద్యాన్ని ఆయనకి చూపించి దాన్ని అందరం ప్రసాదం కింద పుచ్చుకోండి. అనుకున్నది జరగటానికి ಹೆಚ್ಚು అవకాశం ఉంది ఈ కన్యా సంక్రమణం రోజున. సూర్య భగవానుడికి నమస్సులు.